మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సాధారణంగా అంతకుముందు నెలలు నిండకుండా పుట్టడం అనేది కొద్దిగా రేర్గా ఉండేది. ఎక్కువ వయసులో గర్భం దాల్చడమా లేదా ఐవీఎఫ్కి వెళ్ళడమా, స్ట్రెస్ ఎక్కువ ఉండడమా, జీవనశైలిలో మార్పుల ఈ ప్రీటర్మ్ బేబీస్ యొక్క సంఖ్య పెరుగుతున్నట్లు కనబడుతుంది. దీని గల కారణాలు ఏంటి? గ్రౌండ్ రియాలిటీ ఏ రకంగా ఉంది? సో రియల్గానే ప్రీటర్మ్ బేబీస్ పెరుగుతున్నారా? అంటే మనము ఇండియన్ సినారియోలో తీసుకుంటే మనము గ్లోబల్ బర్డెన్కి చాలా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 1/4 to 1/5 ఆఫ్ ద ప్రీటర్మ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే 25 to 20% ఆఫ్ ద ప్రీటర్మ్స్ వరల్డ్లో పుట్టే పిల్లలతో అవి ఇండియాలోనే ఎక్కువ పుడుతున్నారు. మనం ఓవరాల్గా చూసుకుంటే పర్సంటేజ్లో ఎక్కువ అంటే ఇంక్రీజ్ లేదు, కానీ ఇంకా అది తగ్గడం లేదు మనకి. ఇది ముందున్న కారణాలు వేరు. అంటే అప్పట్లో చాలా అర్లీ ప్రెగ్నెన్సీస్ 19-20 సంవత్సరాల్లోనే ప్రెగ్నెన్సీ అయిపోయేది. దానివల్ల వాళ్ళలో కూడా ఎక్కువ ప్రిమెచ్యూరిటీ ఉండేది. ఇప్పుడు మనకి ఇంకో ఎక్స్ట్రీమ్కి వస్తున్నాము. అంటే ప్రెగ్నెన్సీస్ 35 to 40లో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి 35 క్రాస్ అయింది అంటే ప్రెగ్నెన్సీ, వీళ్ళలో ఎక్కువగా మనకి ప్రిమెచ్యూరిటీ రేట్స్ అనేది ఉంటుంది. సో దాని అర్థం ఏంటి? మన ఏజ్ అట్ ప్రెగ్నెన్సీ అంటాం కదా, అంటే ఏ వయసులో మహిళలు ప్రెగ్నెన్సీకి వెళ్తున్నారు అనే దాన్ని బట్టి కూడాను మనకి ప్రిమెచ్యూరిటీ రేట్స్ ఆధారపడి ఉంటాయి. అదే కాకుండా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, కొద్దిగా ఏజ్ పెరిగే కొద్దీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మనకి ఎక్కువ అవుతాయి. అంటే డయాబెటీస్ కానీ, అంటే షుగర్ రావడం కానీ, హైపర్ టెన్షన్, బీపీ రావడం కానీ, ఒబెసిటీస్, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ నౌ సిట్టింగ్ అండ్ డూయింగ్ వర్క్. సో దీనివల్ల ఇవి కూడాను కొద్దిగా ఈ ప్రిమెచ్యూరిటీ రిస్క్ని పెంచుతాయి. ఇదే కాకుండా ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్, అంటే ఇప్పుడు లేట్గా మ్యారేజెస్, ప్రెగ్నెన్సీస్కి వెళ్ళడం వల్ల కొంతమందికి ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటున్నాయి. సో ఒక్కసారి ఐవీఎఫ్కి ఇట్లా వెళ్ళినప్పుడు వీళ్ళలో కూడా కొద్ది ప్రిమెచ్యూరిటీ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అండ్ ఎస్పెషల్లీ మనకి ట్విన్ ప్రెగ్నెన్సీస్ కానీ, ట్రిప్లెట్స్ కానీ అట్లా ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళలో మనకి ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది ప్రిమెచ్యూరిటీ రేట్స్లో.